ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్ అలాంటి వ్యక్తిని స్టేషన్లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్ జగన్ వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామని, విషపూరిత విత్తనాలు నాటడం ఆపాలన్నారు. తమ కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించాలన్నారు. మీడియాను కూడా అక్కడే పెట్టుకుని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడ్డగిస్తే రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిడుతా ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిడితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్ గా ఆయన తిడితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు అన్న ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్ గా కొట్టడం జరిగింది, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. బీహార్ లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజ్యం, జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్లు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్లు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్లు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద కేసు పెడతాడు. ఈయన ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల్లో ఈయన సప్లై చేస్తున్నాడట. బెల్ట్ షాపులు ఆయనై, సప్లై చేసే మనుషులు ఆయనై, తయారు చేసే మనిషి ఆయన మనిషి, బెల్ట్ షాపులు ఆయనై, అమ్మేది ఆయన మనుషులు. మరి జోగి రమేష్ ఎలా చేస్తాడండి? ఆయన మీద కూడా ఇలాంటిదే తప్పుడు కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించిన కేసు. సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలు కొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన, ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా. తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్ లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని, ఇంకొకరు గాని ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేర్లు కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మాటిచ్చాడు, బాండ్లు ఇచ్చాడు. ఇంటింటికి వెళ్లి అమ్మా బాండ్ తీసుకో తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా, మీకు 36,000, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇదిగో మీకు 15,000, మీ ఇంట్లో రైతులు ఉన్నారా, ఇదిగో మీకు 26,000, మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు 50 ఏళ్ళ వయసులో ఉన్నారా, వాళ్ళకి 48,000, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు, 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు,
సూపర్ 6 సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6 సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాం.